హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. రాజీవ్ యువ వికాసం లోన్స్కి సంబంధించినటువంటి బిగ్ బ్రేకింగ్ న్యూస్ని అయితే మనం ఇక్కడ చూడబోతున్నాం. ఈ యొక్క రాజీవ్ యువ వికాసానికి అప్లై చేసుకున్నటువంటి వారికి 15 రోజుల పాటు ట్రైనింగ్ కూడా ఇస్తాము అని చెప్పేసి నిన్న జరిగినటువంటి బ్యాంకర్ల సమావేశంలో భాగంగా డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు వెల్లడించడం జరిగింది. దీనితో పాటుగా ఈ యొక్క డబ్బులని ఏ విధంగా రిలీజ్ చేయాలి, బ్యాంకు వాళ్ళకి తగినటువంటి సూచనలు సలహాలను కూడా ఇవ్వడం అయితే జరిగింది. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలని మనం ఈ వీడియోలో చూద్దాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు కంటిన్యూ చేయండి. మొదటిసారి కనుక మీరు మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఇలాంటి రాజీవ్ యువ వికాసానికి సంబంధించిన ప్రతి అప్డేట్ అనేది నేను మీకు తీసుకొని రావడం జరుగుతుంది. కాబట్టి వీడియోస్ని మిస్ కాకుండా చూడాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ అనేది మీ వరకు రావడం జరుగుతుంది. ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ గమనించవచ్చు, ప్రముఖ దినపత్రికలో రాజీవ్ యువ వికాసం లబ్ధిదారులకి 15 రోజుల ట్రైనింగ్ అని చెప్పేసి ముద్రించడం జరిగింది. ఈ స్కీమ్ గేమ్ చేంజర్ అని డిప్యూటీ సీఎం బట్టి గారైతే పేర్కొనడం జరిగింది. ఇక్కడ మనం క్లియర్గా ఒకసారి గమనించినట్టయితే రాజీవ్ యువ వికాసం స్కీమ్కి బ్యాంకర్లు సహకరించాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కోరారు. ఈ స్కీమ్ని సాధారణ సంక్షేమ పథకంలా చూడొద్దని, దీనివల్ల యువత జీవితాల్లో మార్పు రావడంతో పాటు రాష్ట్ర సంపద కూడా పెరుగుతుందని ఆయన తెలిపారు. అందుకే రాజీవ్ యువ వికాసం పథకానికి రాష్ట్ర ప్రభుత్వం రూపాయలు 6,000 కోట్ల దాకా ఖర్చు పెట్టబోతున్నదని, లబ్ధిదారులకి బ్యాంకర్లు లోన్ల రూపంలో 1,600 కోట్లు ఇచ్చేందుకు ముందుకు రావాలని ఆయన సూచించారు. ఇక్కడ వీరిస్తున్నటువంటి పర్సెంటేజ్ 6,000 కోట్లయితే మిగతా బ్యాంకు నుండి కూడా కొంచెం పర్సెంటేజ్ అనేది లోన్ ఇవ్వాల్సి ఉంటుంది. అది కాస్త 1,600 కోట్లు అవుతుందని వారికి చెప్పడం అయితే జరిగింది. మీరు కూడా ముందుకు రావాలి అని చెప్పేసి ఈ స్కీమ్ కింద లబ్ధి పొందే వారికి వ్యాపారం చేసుకోవడం, లాభాలు సాధించడంపై అధికారులు కనీసం 3 రోజుల నుంచి 15 రోజుల వరకు శిక్షణని కూడా ఇస్తారని డిప్యూటీ సీఎం వెల్లడించడం జరిగింది. అయితే ఈ స్కీమ్లో భాగంగా ఎవరైతే లబ్ధి పొందుతారో వారికి ఈ యొక్క శిక్షణని కూడా ఇస్తాము అని చెప్పేసి చెప్పడం అయితే జరుగుతుంది. రాజీవ్ యువ వికాసం పథకం అమలుపై బుధవారం ప్రజాభవన్ బ్యాంకర్లతో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వంలోని సీనియర్ అధికారులు సుదీర్ఘ సమావేశాలు నిర్వహించి మానవీయ కోణంలో రాజీవ్ యువ వికాసానికి రూపకల్పన చేశారని వివరించారు. ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో ఇప్పటివరకు ఇంత పెద్ద మొత్తంలో స్వయం ఉపాధి పథకాలు ఏనాడు ఏ ప్రభుత్వం కేటాయింపులు చేయలేదని తెలిపారు. కొలువుల కోసం కోరి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో గత 10 ఏళ్ల పాటు నిరుద్యోగుల ఆశలు నెరవేరలేదని అన్నారు. ఓవైపు ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తూనే మిగిలిపోయిన నిరుద్యోగుల కోసం ఈ స్వయం ఉపాధి పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని చెప్పారు. స్కీమ్ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూపాయలు 6,000 కోట్లు ఖర్చు పెడుతున్నది. బ్యాంకర్లు రూపాయలు 1,600 కోట్లు లింకేజీ ఇచ్చేందుకు ముందుకు రావాలి. లబ్ధిదారులకి ప్రభుత్వ వాటా విడుదల చేయగానే బ్యాంకర్లు లింకేజీ మొత్తాన్ని రిలీజ్ చేయాలి. అలాగే ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీని లబ్ధిదారులకి అందజేయాలి. దాన్ని లోన్లు, ఈఎంఐల కింద పట్టుకోవద్దు అని ఆయన క్లియర్గా బ్యాంకర్లకి సూచించడం జరిగింది. ఇక్కడ 2 దశల్లో సబ్సిడీ అని కూడా మనకి కనిపిస్తుంది. రాజీవ్ యువ వికాసం కింద 2 దశలలో సబ్సిడీ రిలీజ్ చేయనున్నట్లు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వెల్లడించారు. స్కీమ్ మంజూరైన తర్వాత కొంత మొత్తం, ఆ తర్వాత స్వయం ఉపాధి యూనిట్ ఏర్పాటు చేసుకున్నాక ఇక్కడ క్లియర్గా మీరు గమనించవచ్చు, ఒకేసారి మొత్తం డబ్బులు అయితే ఇవ్వరు. స్కీమ్ మీరు ఎవరికైతే అర్హత ఉండి లబ్ధిదారుడుగా నమోదవుతారో కొంత మొత్తాన్ని ఫస్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ ఇచ్చినటువంటి మొత్తంతో మరికొన్ని డబ్బులను మీరు యాడ్ చేసుకొని మీరు ఏదైతే యూనిట్ పెట్టారో, ఫర్ సపోజ్ బట్టల షాప్ పెట్టారనుకోండి, బట్టల షాప్ అనేది ఏర్పాటు చేసుకున్న తర్వాత ఆ యూనిట్ని పరిశీలించి రిమైనింగ్ అమౌంట్ ఎంతైతే ఉంటుందో 2వ దశ అనేది కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది అని చెప్పేసి క్లియర్గా చెప్తున్నారు. ఈ సమావేశంలో ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, ఎస్సీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్, ఎస్టీ సంక్షేమ శాఖ సెక్రటరీ శరత్, బీసీ సంక్షేమ శాఖ సెక్రటరీ శ్రీధర్, డిప్యూటీ సీఎం స్పెషల్ సెక్రటరీ కృష్ణ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ఇది ఈ యొక్క రాజీవ్ యువ వికాసం లబ్ధిదారులకి 15 రోజుల ట్రైనింగ్ వీడియో. ఇలాంటి మరిన్ని రాజీవ్ యువ వికాసం అప్డేట్స్ మీకు రావాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.